నా పేరు ప్రియాంక, నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన. నేను కాంగ్రెస్ కు ఓటేసి తప్పు చేసిన, నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఓటేసి తప్పు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. ఆ కాంగ్రెస్ కి ఓటేసి తప్పు చేసి మళ్ళీ మేమే చావాలి అంటే ఎంట్రీని దాగి ఏమైనా వేసుకొని బాయిలో దుంకండి, కానీ నేను చేసే పని మాత్రం నేను చేస్తా అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన సీఎంఏనా? అసలు 2014 ముందు ఎట్లుందో తెలంగాణ, మళ్ళీ 2014 తర్వాత ఎట్లుందో తెలంగాణ, ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్కి వచ్చేలాగుంది. అసలు తెలంగాణను చూస్తుంటేనే భయం వేస్తుంది. మేము చాలా మంది విద్యార్థులం, అసలు ఇంటి దగ్గర చాలా మందికి అమ్మ ఓటేయండి, కాంగ్రెస్ ఓటేయండి, మార్పు వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళని మోసం చేసి మేము ఓటేపించి నిన్ను గెలిపించి నిన్ను ఆడ కూసబెడితే ఈరోజు మమ్మల్ని జావమని అంటావా? నువ్వు నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని జావమని నువ్వు అంటావు? అసలు ఎవరు నువ్వు మమ్మల్ని జావమన్నా నీకే? అంటే మేము ఓటేసి గెలిపించింది నిన్ను జావమని, నువ్వు మమ్మల్ని జావమన్నా నీకా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రోజు నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నీతో పాటు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఏడికి వస్తా అంటే ఆడికి మేమందరం వస్తాం, మేము మాట్లాడతాం. ఏ నాయకుల్ని ఎవరిని పిలవం, ప్రెస్ ఉంటది, మేము ఉంటాం, అంతే. చూసుకుందాం, మాట్లాడదాం. మీరు అంటున్నారు కదా 2 లక్షల ఉద్యోగాలల్లో మేము ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు వేసినాం. ఒకసారి అంటారు 60,000 ఉద్యోగాలు వేసినాం అంటారు, ఇంకోసారి అంటారు 70,000 ఉద్యోగాలు అంటారు. అంటే వేలం పాట ఆడుతున్నారా మీరేమన్నా మాతోటి? మీరు ఫస్ట్ ఎందుకు చెప్పారు 2 లక్షల ఉద్యోగాలని? మరి ఫస్టే మీరు మేనిఫెస్టోలో తక్కువ అని చెప్పొచ్చు కదా. 1 లక్ష ఉద్యోగాలు అంటారు, 2 లక్షల ఉద్యోగాలు అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నిజంగా చెప్తున్నా, ఈ రోజు నేను ఒక తెలంగాణ ఆడబిడ్డ చెప్తున్నా, ఒక పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు మా తెలంగాణని ఆయన చేతిలో పెట్టి మేము నిజంగా తప్పు చేసాం అనిపిస్తుంది.